హలో అందరికీ, మీకు తెలుసా నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రస్తుతం అంతరిక్షంలో ఓ సాహస కథను సృష్టిస్తున్నారు. కానీ ఆమె ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఈ ప్రయాణం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రోజులు సాగుతుంది. మరి ఈ ప్రస్థానం గురించి తెలుసుకుందామా? సునీత విలియమ్స్ జూన్ 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి బయలుదేరారు. మొదట ఈ ప్రయాణం 8 రోజులు మాత్రమే ఉంటుందని భావించారు. కానీ బోయింగ్ స్టార్లైనర్ సమస్యల వల్ల ఆమె ప్రయాణం అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె 2025 మార్చి వరకు స్పేస్లోనే ఉండబోతున్నారు. అప్పటికి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమె భూమికి తిరిగి రానున్నారు. ప్రస్తుతం సునీత విలియమ్స్ ఐఎస్ఎస్కి రెండోసారి కమాండర్గా పనిచేస్తున్నారు. ఇటీవల సునీత విలియమ్స్ ఫోటోలు చూసిన కొంతమంది ఆమె బరువు తగ్గిందని ఆందోళన చెందుతున్నారు. కానీ సునీత విలియమ్స్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. అంతరిక్షంలో శరీర ద్రవాలు పునర్విభజన కారణంగా ముఖం కాస్త వేరుగా కనిపిస్తుంది. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. నాసా వైద్య బృందం ఆమె ఆరోగ్యం మరియు భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఐఎస్ఎస్పై సైన్స్ ప్రయోగాలు, పరికరాల సంరక్షణ వంటి ముఖ్యమైన పనులు చేస్తున్నారు. సునీత విలియమ్స్ మాతో కలిసి పునరాగమనం చేసే రోజును అందరం ఆశిస్తున్నాం. ఆమె సాహస ప్రయాణం ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మరిన్ని ఆసక్తికర విషయాలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి. జై హింద్.